హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి ఎలక్షన్స్ లో తాను గెలవడానికి, తన పార్టీకి కొన్ని ఎమ్మెల్యేలను సంపాదించడానికి సాయశక్తులా కృషి చేస్తున్నారు. దానికి సంబంధించి ఏ మార్గాన్ని ఆయన వదలటం లేదు. కొన్ని చోట్ల తాను తగ్గుతూ తన అభిమానుల్ని కూడా అదే విధంగా సమాయత్తం చేస్తున్నారు. ఇప్పుడు సినిమాలన్నీ పక్కన పెట్టి ఇక పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టిన పవన్ అందులో భాగంగా 3 రోజుల పాటు కాకినాడలో బస చేసి పార్టీ వ్యవహారాలపై సమీక్ష చేయనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పొత్తులో భాగంగా జనసేనకు కాస్త ఎక్కువ సీట్లు లభిస్తాయి. బలం ఉన్న చోటే పోటీ చేస్తామని పవన్ చెప్పారు. అందుకే అన్ని రకాల సర్వేలు, ఇతర నివేదికల ఆధారంగా పోటీ చేసే నియోజకవర్గాలపై ఓ స్పష్టతకు వచ్చిన పవన్ కళ్యాణ్ క్యాడర్ను రెడీ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ పోటీ చేసే స్థానంపై స్పష్టత లేదు. కానీ ఆయన ఈసారి కాకినాడ సిటీ నుండి పోటీ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. ఈసారి తన గెలుపు ఓ రేంజ్ లో ఉండాలని అనుకుంటున్నారు. అది కూడా తనతో సవాల్ చేసిన వ్యక్తి, తాను సవాల్ చేసిన వ్యక్తిపైనే ఉండాలనుకుంటున్నారు. కాకినాడ సిటీ నుండి జగన్ రెడ్డి నమ్మిన బంటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పవన్ పై గతంలో బూతులతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఛాలెంజ్ కూడా చేశారు. కానీ వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు స్పందిస్తే వారి ట్రాప్ లో పడినట్లవుతుంది. అందుకే పవన్ వ్యూహాత్మక మౌనం పాటించారు. ఇప్పుడు అన్ని రకాల సర్వే నివేదికల్ని పరిశీలించిన తర్వాత పవన్ పోటీ చేస్తే కనీసం 50,000 మెజారిటీ వస్తుందని తేలడంతో కాకినాడ నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పవన్ 3 రోజుల పాటు ప్రత్యేకంగా కాకినాడలో మకాం వేస్తున్నారని అంటున్నారు. ద్వారంపూడిని శంకరగిరి మన్యాలకు పంపిస్తే జగన్ని పంపించినట్లేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అది పవన్ చేసి చూపిస్తారంటున్నారు. అలానే 2 చోట్ల పోటీ చేసే ఆలోచన కూడా ఆయన పరిశీలిస్తున్నారు. 2 చోట్ల ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు 2 చోట్ల గెలిచి లెక్క సరిచేయాలని అనుకుంటున్నారు జనసేనాని.